వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గవర్నర్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ మొన్న తెలంగాణ శాసనసభ జరిగింది, అందరికీ తెలిసిందే. అప్పుడు వందే మాతర గీతం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేసి అందులో నుంచి వెళ్ళిపోయారు. జాతీయ గీతాన్ని పాడని వాళ్ళు శాసనసభ్యులుగా ఉండడానికి అర్హత లేదు, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. రామచంద్రరావు గారికి, బీజేపీకి ఈ విషయంలో ఆర్ వాయిస్ ప్రేక్షకులు కూడా మద్దతిస్తారు. అది శాసనసభనే కాదు, ఎక్కడైనా సరే వందే మాతర గీతం ఆలపించకపోతే వాళ్లకు భారతీయులు అనే భావన లేదు, ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే శాసనసభలో, లోక్సభలో, పార్లమెంట్లో ఉండే అర్హత లేనే లేదు. వాళ్ళని ఆ పదవుల నుంచి పీకి పడేయాలి. అంతేకాదు, ఈ సందర్భంగా రామచంద్రరావు గారు మాట్లాడారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్లడం అంటే దేశాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమే అని స్పష్టం చేశారు. మజ్లిస్ నాయకులకు భారత్ మాతాకి జై అనడం రాదు, జై హింద్ అనడం రాదు, కానీ జై పాలస్తీనా అంటారని ఎద్దేవా చేశారు. అది మాత్రం బాగొస్తుంది. ఈడ ఎప్పుడు కనబడదు వాళ్ళ కన్నీటి చుక్క. వందే మాతర గీతం ఆలపించే సమయంలో వాకౌట్ చేయడం అంటే కేవలం సభా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, జాతీయ గీతానికి, దేశానికి జరిగిన తీరని అవమానంగా భావించాలని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి జాతీయ చిహ్నాల పట్ల కనీస గౌరవం లేని ఎంఐఎం సభ్యుల తీరును తప్పుబట్టారు. ఇది వారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు. సభా గౌరవాన్ని, జాతీయ గీత ప్రతిష్టను దిగజార్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ గౌరవం కంటే ఏ రాజకీయ పార్టీ లేదా మతం ముఖ్యం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని రామచంద్రరావు చెప్పారు. గవర్నర్ని కలిసిన ప్రతినిధి వర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శ్రీమతి జయశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్ గౌతమ్రావు, శ్రీ వీరేందర్ గౌడ్, శ్రీ వేముల అశోక్ తదితరులు ఉన్నారు. మంచి పని చేశారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళు చెప్పింది 100% నిజం. వందే మాతర గీతం పాడకపోవడం అంటే భరతమాతను అవమానించినట్టే. అలాంటి వాళ్లకు ప్రజలను సేవ చేసే ప్రజానాయకులుగా ఉండే అర్హత లేదు. వాళ్ళని ఎమ్మటే సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.